గుంటూరులో నూతనంగా హోప్ విన్ హాస్పిటల్లో 60 పడకలను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ సజ్జల, ప్రభుత్వ మైనారిటీ సలహాదారు ఎస్ఎం జియావుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోప్ విన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ నజీరుద్దీన్, డాక్టర్ సుల్తానా మాట్లాడుతూ 2వ వార్షికోత్సవం సందర్భంగా నూతనంగా 60 పడకలను ప్రారంభించడం జరిగిందని, గుంటూరు నగర ప్రజలు మమ్మలను ఎంతగానో ఆదరించారని, అందుకు కృతజ్ఞతలని తెలుపుతున్నామని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. సెకండ్ యానివర్సరీ ఆఫ్ హోప్ ఇన్ హాస్పిటల్స్ జరుపుకున్నాము. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ముఖ్య అతిథులకి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ సెకండ్ ఇయర్ మీన్స్ 2 years అయిపోయి సెకండ్ యానివర్సరీ చేసుకోబోతున్నాం. దానికి ఒక గుడ్ న్యూస్గా మేము 30 బెడెడ్ నుంచి 60 బెడెడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. ప్రజల మీన్స్ చాలా వరకు మేము హెల్ప్ చేస్తూనే ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ లేవని కొంతమంది వెనుకడు వేసారు చాలా మంది. అప్పుడు మేము వాళ్ళకు కూడా హెల్ప్ చేయగలగాలి అని ఆలోచించి నజరుద్దీన్ సార్ ఇలా ఈ బిల్డింగ్ కూడా తీసుకొని పక్కన బిల్డింగ్ మేము 60 చేసి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ అప్లై చేస్తే చాలా మందికి పేదలకి చాలా వరకు హెల్ప్ చేయొచ్చని అనుకొని ఇలా నిర్ణయం తీసుకున్నామండి. సో ప్రతి సంవత్సరం దానికి నుంచి ఇంకా ఏమైనా చేయడానికి కంపల్సరీగా ప్రయత్నిస్తాము. అందరి సహాయంలో పెద్దలందరి సహాయంతో ఇంకా ప్రజల్లోకి అండ్ పేదవాడుగా అండ్ ప్రతి వాళ్ళకి ఆరోగ్యానికి వాళ్ళు మేము సహకరించాలని మేము వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాము. ఇలా మేము 60 బెడెడ్ చేసి అండ్ ఐసీయూ మేము 12 బెడెడ్ చేశాము. 12 to 15 బెడెడ్ ఉంది ఐసీయూ. అండ్ మా బషీరుద్దీన్ సార్ కొత్తగా చేసిన బషీరుద్దీన్ సార్ అండ్ తను ఇంటెన్సివిస్ట్. ఎలాంటి ఎలాంటి హై రిస్క్ కేసు ఉన్నా మేము ఐసీయూలో హ్యాండిల్ చేసేందుకుగా మేము అందరికీ జనాలకి వచ్చాము. సో వేరే వాళ్ళకి వాళ్ళ తగ్గట్టుగా ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాము. కుప్పం మున్సిపాలిటీ నందు చంద్రబాబు నాయుడు చేత ప్రారంభమైన అన్న క్యాంటీన్ మళ్లీ నిన్న రాత్రి స్టాండ్స్, టేబుల్స్, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అందుకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా పేదవారికి పెడుతున్న భోజన కార్యక్రమం ఆపేది లేదంటూ టీడీపీ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో ఈ ఫ్లెక్సీల గొడవ ఎంత దూరం వెళుతుందో అని స్థానికులు వాపోతున్నారు. మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ చేసినారు. అయినా మనం ఏమాత్రం వెరవకుండా భయపడకుండా ఈ కార్యక్రమాన్ని అట్లే కొనసాగిస్తా ఉంటే వీళ్ళకి కన్ను కుట్టి ఇంకా ప్రజల్లో మనకు ఎక్కడ విలువ లేకుండా పోతా ఉంది. మొన్న జరిగిన పరిణామాల్లో పూర్తిగా మన పైన ప్రజలు పెట్టుకున్న విశ్వాసం ఎంతో ఉండిందంతా పోయిందని భయపడి నేరుగా వచ్చే ధైర్యం లేకుండా రాత్రిపూట సిగ్గుమాలిన పనిచేసి ఈ అన్నా క్యాంటీన్ ని పెట్టిన దాన్నంతా డ్యామేజ్ చేసినారు. ఇది ప్రజలంతా కూడా గమనించాలా. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన్ని ఉంటుంది, ప్రజల పక్షాన్ని పోరాడుతుంది. ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం అయితే నోటికాడికి వచ్చే కూడను కూడా తీసే దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. మీకు కూడా చేతనైతే మేము 500 మందికి 600 మందికి అన్నం పెడతాం. మీరు అధికారంలో ఉన్నారు, మీరు నాయకులుగా తిరుగుతా ఉన్నారు. మీకు చేతనైతే ఇంకో చోటు కూడా పెట్టి 1000 మందికో 2000 మందికో పెట్టి. వినాయక చవితి పండుగను జిల్లాలోని ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్యన జరుపుకోవాలని, పాడి పంటలతో తొలతూగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలను చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలియజేశారు. ముందుగా కమిటీ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వినాయక చవితి ఉత్సవమును నిర్వహించేవారు విద్యుత్ సంస్థ నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా తగిన ఏర్పాట్లను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాల గురించి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమంటే పోలీస్ తరఫున మేము ఎటువంటి ఆంక్ష అనేది పెట్టడం లేదు. అది ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇదే మేము జస్ట్ కొన్ని సూచనలు ఇస్తున్నాం. ముఖ్యంగా చాలా మంది ఈ కాలంలో ప్రజల్లో ఇప్పుడు ఎలా పోతుందంటే పోలీసు వాళ్ళు ఏదో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, వాళ్ళు ఆంక్షలు విధిస్తున్నారు అనేది పోతుంది. అలా కాదండి, దయచేసి మేము కోఆపరేట్ చేసేయడానికి రెడీగా ఉన్నాం. మా సూచనలు పాటించి ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడం మాత్రమే మేము దాన్ని సజెస్ట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు ఏదైనా సరే ఫస్ట్ ఒక వినాయక పండుగ ఏదైనా సరే మండపం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ అనేది తీసుకోవాలి.
స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ధర్మకర్తల మండలి సమావేశం కమిటీ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో వినాయక చవితి రోజు భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమం కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగానే అందరూ కూడా భక్తులు ధరించి రావాల్సి వస్తుంది. ఒక 50,000 మంది వరకు మనం ఇవి వాటర్ ప్యాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా బటర్ మిల్క్ కూడా మన దేవస్థానం నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకెవరైనా సరే డోనర్స్ ముందుకు వచ్చి ప్రసాదాలు పంచిపెడతామన్నా అలౌ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకెవరైనా సరే అన్నదానం కూడా సపరేట్గా చేసుకుంటామంటున్నారు, వారికి పర్మిషన్ ఇస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ కావచ్చు, అట్లా క్యూ లైన్లు కావచ్చు, దర్శనంలో కావచ్చు, ప్రసాదంలో కావచ్చు, అన్నదానం కావచ్చు, ఉచిత ప్రసాదం కావచ్చు, ఏదైనా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. 2022 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న జరుగు వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ఏర్పాటుపై దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థానం ఈఈ వెంకటనారాయణ ఆలయంలో క్యూ లైన్లు, పార్కింగ్ పరిశీలించి పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, కాణిపాకం ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం దీనికి సంబంధించి ఒక 2 డిఎస్పీలు, సుమారు 10 మంది సిఐలు, 25 మంది ఎస్ఐలు, 500 మంది ఫోర్స్తో మనం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము జనరల్ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా మనము ఈ 100 ఫీట్ రోడ్ నుంచే మనము అక్కడి నుంచే డైవర్షన్ చేస్తాము. ముందు ఫస్ట్ పార్కింగ్, లాస్ట్ పార్కింగ్ నుంచి మనము దాన్ని ఫిల్ చేసుకుంటూ ఆఖరిగా ఈ ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో పార్కింగ్కు మనం అలౌ చేస్తాము. అదేవిధంగా ఆ రోజు మనకు ఈ మన టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ లేక ఈఓ గారు చెప్పేది ఏంటంటే అర్లీ మార్నింగ్ 4 o'clockకే దర్శనం, జనరల్ దర్శనం స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఆ జనరల్ దర్శనంలో మనము 4 గంటల నుంచి రాత్రి సుమారు 11-11:30 వరకు కూడా దర్శనం జరిగేటట్టు చూస్తున్నాము. సుమారుగా 18 నుంచి 20 గంటల వరకు దర్శనం అలౌ చేస్తాం. ఆ 18 గంటల్లోనే మనము మ్యాక్సిమం గంటకు ఒక 5,000 చొప్పున 90,000 మందిని మనము దర్శనం చేయించేదానికి ప్లాన్ చేస్తున్నాము. మనము మ్యాక్సిమం ఎంతైతే అంత వీలైనంత వరకు జనరల్ పిలిగ్రిమ్స్ను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరినీ కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు 24/7 నిఘా ఉంటుంది. దీంట్లో మనం అక్కడ సీసీ కెమెరాల దగ్గర కూడా పర్యవేక్షణ కోసం కొంతమంది ఎస్ఐలను పెట్టడం జరిగింది, స్టాఫ్ను పెడతాము. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ రాజశేఖర్ తో కలిసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 195 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 148, రూరల్ డెవలప్మెంట్ శాఖకు 4, హౌసింగ్ 5, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 8, ఏపీఎస్ పీడీసీఎల్ 7, సంక్షేమ శాఖలు 5, పోలీస్ 6, ఇతరులు 12 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓకు అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా డిఆర్ఓను మరియు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాలకుయ తండాలో నివాసం ఉంటున్న దారవత మౌనిక తన 212 కుటుంబ భూమిని ఒక వ్యక్తి ఆక్రమించాడని జిల్లా కలెక్టర్ కు విన్నవించుకుంది. వివరాల ప్రకారం మౌనిక భర్త వినోద్ చనిపోయిన అనంతరం అతని ఆస్తి మౌనికకు సక్రమించిందని, ప్రభుత్వం నుండి తనకు పట్టా పాస్బుక్ కూడా ఉందని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు మగదిక్కులేరనే దురుద్దేశంతో తన ఆస్తిపై కన్నేసి కాచేయాలని, భూమిలో రూమ్ నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటండని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషిస్తూ తనను భయభ్రాంతులు
భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మలను చంపుతామని బెదిరిస్తూ మా పొలంలోకి రానివ్వకుండా చేస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నమస్తే సార్, నా పేరు ధారావత్ మౌనిక. మా హస్బెండ్ పేరు ధారావత్ వినోద్ సార్. కొత్తగూడెం దగ్గర బృందావన్ కాలనీ దగ్గర 2 ఎకరాల 12 గుంటలు ల్యాండ్ ఉంది సార్ మా ఆయన పేరు మీద. ఆయన 2 సంవత్సరాల పాలకోయ తండ దగ్గర 2 సంవత్సరాల క్రితం ఆయన కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు సార్. అయితే ఆ భూమి నా పేరు మీదకి వచ్చింది సార్. అయితే ముక్తేవి గిరీష్ అనే వ్యక్తి సార్ అప్పటి నుండి బాగా చికాకు చేస్తున్నాడు సార్. అన్యాయంగా రూమ్ కట్టుకున్నారు సార్ నైట్కి నైటే. ఇదేంటి ఇలా చేశారా అని అంటే లంబాడి లంజా అని చెప్పి బూతులు మాట్లాడారు సార్, గలీజ్గా మాట్లాడారు సార్. నువ్వు ఎవరిని చూసుకొని రెచ్చిపోతున్నావు ఏంటి, మీ నాన్ననే కదా చూసి రెచ్చిపోయేదని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు సార్. ఆయన వల్ల నాకు పాపకి నాన్నకి ప్రాణహాని ఉంది సార్. అలానే సార్ మేము ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టాం సార్, అల్ట్రాసిటీ కేసు. అయినా ఆయన భయపడకుండా ఆయన చేసేదని నేను చేస్తా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. సార్ ఆయన నుండి మాకు రక్షణ కల్పించాలి సార్, నాకు మా తండ్రికి పాపకి మీరే ఎలాగో రక్షణ కల్పించాలి సార్. అదే విషయం మీద కలెక్టర్ సార్ని కలిసాం సార్. కలెక్టర్ సార్కి చెప్పుకున్నాం సార్, ఇట్లా ధరణిలో పాస్బుక్ ఉంది, ధరణిలో కూడా రైతు బంధు పడుతుందని చెప్పుకున్నాం సార్ సార్కి. సార్ మరి ఇట్లా పట్టా ఉండి కూడా ఎలా కబ్జా చేస్తారు ఏంటి అనేసి సార్కి చెప్పుకున్నాం సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగళ్లపు చెన్నకేశ్వరరావు ఆధ్వర్యంలో భద్రాచలం శుభం ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొగళ్లపు చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ తరపున మనమందరం సంఘటితమై బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ఢిల్లీకి ప్రయాణం అవ్వాల్సిందిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరం సంఘటితమై ఆ యాత్రని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ఢిల్లీ ప్రయాణం అవ్వాల్సిందిగా ఈరోజు పార్టీ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ స్వార్థం కోసం పార్టీని బలోపేతం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమి తెలియలేదు. ఎందుకంటే ఉదాహరణ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాష్ట్రాలు చేసినా వాళ్ళ కనువిప్పు కలగట్లేదు. అలాగే మనం వాడుకునే వస్తువులు నిత్యావసర వస్తువులు కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అది మనం ప్రతిపక్షం ఎంత పోరాడినా సరే చేయకపోయినట్టు కూడా కనపడట్లేదు. వంశధార ఎస్ఈ పెద్ద అవినీతి పరుడని, క్షేత్రస్థాయిలో కాలువలను పరిశీలించడం లేదని ఉంగ సాయికృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిషత్ సర్వ సమావేశం ఎంపీపీ ప్రవీణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమంగా పలుచోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించారని, శివారు గ్రామాలకు సాగునీరు అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తుఫానులు విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే వంశధార శివారు కాలువల్లో నీరు ప్రవహిస్తుందన్నారు. వారబందీ విధానం ద్వారా నీరు విడిచిపెట్టాలని కోరారు. నీరు విడిచిపెట్టకుండానే రైతుల వద్ద నుంచి నీటి తీరువ వసూలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హౌసింగ్ పథకంలో దొంగలు పడ్డారని పెన్నంచల ఎంపీటీసీ బమ్మిడి దుర్యోధన ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు రూపొందించి అందులో భాగంగా పేదోడికి గూడు కల్పించే విధానానికి స్థానిక అధికారుల సాయంతో కొంతమంది తూట్లు పొడుస్తున్నారని ఎంపీటీసీ మండిపడ్డారు. ఈ అంశంపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వంశధార ఎస్సీ గారు స్వయంగా నా దగ్గర అన్నారు, నేను నీరు రావడం లేదని ప్రశ్నిస్తే నేను సుమారు 17 సంవత్సరాలు ఈ వంశధార డిపార్ట్మెంట్లో అంటే ఈ వంశధార కెనాల్కి ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా, వాటర్ రెగ్యులేషన్ చైర్మన్గా, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా, నీటి సంఘ అధ్యక్షులుగా సుమారు 17 సంవత్సరాలు నేను ఉన్నాను. ఆ సంఘాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిన తర్వాత దాని మీద పర్యవేక్షణ కూడా తక్కువైపోయింది. వాళ్ళకు ప్రశ్నించిన వాళ్ళు కూడా అడుగడుగున ప్రశ్నించి అడిగినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. ఎందుకంటే సంఘాలు లేవు కాబట్టి వాళ్ళ మీద ఆజమాయిషి చలాయించిన వాళ్ళు కానీ చెప్పిన వాళ్ళు కానీ ఎవరు లేనందువల్ల కూడా వాళ్ళ ఇబ్బందులు చాలా వరకు జరుగుతున్నాయి. నేను చాలా సందర్భాలుగా నేను చెప్పాను ఎస్సీ గారికి, ఆయన
కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ అనాథరైజ్డ్గా పెట్టించి వాళ్ళతో అనాథరైజ్డ్గా కలెక్షన్ చేసుకుని అసలు అనుమతులు లేకుండా వాళ్ళకి ఇచ్చి చట్టం ప్రకారము చివరి ప్రాంతానికి నీరు ఇవ్వాల్సినటువంటి ప్రాంతానికి రైతులకి అన్యాయం చేసి ఒక్క నీరు చొప్పు కూడా రాకుండా ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలంలో జోగంపేట ఎస్సీ కాలనీ కమ్యూనిటీ భవనం వద్ద సర్పంచ్ జువ్వల లక్ష్మి అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైస్ ఎంపీపీ జక్కు నాగమణి హాజరయ్యారు. పౌర హక్కుల దినోత్సవం అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క సమస్యలలో వారు చైతన్యత కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వసతులు బాగా తక్కువగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు కదా, ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేస్తుంది కనుక ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా అనేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. బాగా చదువుకోవడానికి కూడా ప్రభుత్వం అనేక రకాలుగా మరి తోడ్పాటు కల్పిస్తుంది. కాబట్టి పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని బాగా మనం చదివించాలి. ఎవరైనా బడి మానేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా చేర్పించాలి. అనేక వసతులు అనేది ఏర్పాటు చేస్తున్నారు కనుక ఈ సదవకాశాలను ఉపయోగించుకుంటూ మరి పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లవలసిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని 28వ వార్డు మహాలక్ష్మమ్మ గుడి వద్ద ఉన్న నాయి బ్రాహ్మణు సంఘం అధ్యక్షుడు మొక్కరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పథకాలు నచ్చి మన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 28వ వార్డులో ఈ రోజున మరి నాయి బ్రాహ్మణ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, ఇతర ముఖ్యులు దాదాపు 50 కుటుంబాలు ఈ రోజు మాతో పాటు కలిసి ప్రయాణించడానికి నిశ్చయించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అంతేకాదు అన్నదమ్ముల్లాగా ఏ సమస్య ఉన్నా కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ కష్టాలు వచ్చినా అందరం కలిసి పయనిద్దాం. మీకు ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా తప్పకుండా రండి, చేసి చూపెడతాం. అంతేకాకుండా వాళ్ళకి గతంలో చెప్పినట్టు మార్కెట్ యార్డ్ అసోసియేషన్ లో కూడా ఒక డైరెక్టర్ గా వాళ్ళని నియమిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే సరే బీసీలంటే హెచ్చుగా ఉండేది వడేరాజులు, యాదవరాజులు, కానీ ఇంకా చిన్న చిన్న కులాలు రజకులు గాని, నాయి బ్రాహ్మణులు గాని, విశ్వబ్రాహ్మణులు గాని, తౌటీలు గాని, ముత్తరాసులు గాని, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ రాజకీయ ప్రాధాన్యత ఉండట్లేదని వాళ్ళందరూ కూడా ఘోషిస్తుంటారు. అందుకే నాందిగా వాళ్ళకి ఈ రోజు మార్కెట్ యార్డ్ లో మొట్టమొదటిసారి బహుశా మరి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు లేదంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి డైరెక్టర్ పోస్టు అలాట్ చేస్తున్నాం, సముచిత స్థానం ఇస్తున్నాం. కేవలం స్థానం కల్పించడమే కాదు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా సరే, వాళ్ళలో ఎవరన్నా పట్టాలు రాని వాళ్ళు ఉన్నా, చిన్న చిన్న సమస్యలున్న పేదరికంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది ఉన్నా సరే రండి, తప్పకుండా అభివృద్ధి చేసి ఆ కులాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. మాతృభాషాభివృద్ధికి కృషి చేసిన భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని జిల్లా సచివాలయంలో గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ ఎన్ రాజశేఖర్, జిల్లా స్థాయి అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహార భాషను తెలియజెప్పిన మహనీయుడని, ఆంధ్రప్రదేశ్ వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడని, బాహుభాషా కోవిదుడు, సంఘ సంస్కర్త, హేతువాది అని, వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు రామ్మూర్తి అని, గిడుగు ఉద్యమం వల్ల కొంతమందికే పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని, గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
నందిగామలో పర్యావరణ పరిరక్షణ సమితి రామిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో వినాయక చవితికి ప్రజలకు విద్యార్థులకు 2000 మట్టి వినాయక విగ్రహాలను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మట్టి వినాయకుని విగ్రహాలు వాడటం వల్ల కలుషితమైన వాతావరణం నివారించవచ్చని, పర్యావరణాన్ని పరిరక్షిస్తే వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని, రైతులు ఆనందంగా ఉంటారని, ఫాస్టాప్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుడు విగ్రహాలు వాడటం ద్వారా అనారోగ్యానికి గురై ప్రమాదం ఉందన్నారు. కాబట్టి మట్టి విగ్రహాలను అందరూ వాడాలని తెలిపారు. ముందుగా నందిగామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నందిగామలో స్వచ్ఛంద సంస్థల మరియు మిత్రుల సహకారంతో గత 23 సంవత్సరాలుగా గాంధీ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్దల సహకారం మరియు స్వచ్ఛంద సంస్థల సహకారం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలకి బంగారం కొనాలి, పొలం కొనాలి, లేకపోతే ఇల్లు కొనాలి, ప్లాట్లు కొనాలి ఆలోచిస్తున్నారు తప్ప ఆ పిల్లలు ఇవన్నీ అనుభవించడానికి ఎటువంటి వాతావరణం కావాలి, 10 సంవత్సరాల తర్వాత మనం ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఎవరు గ్రహించట్లేదు. పుట్టినరోజులకి రకరకాల బహుమతులు, రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నారు. కానీ ఆ గిఫ్ట్లు ఎంతమంది ఇంటికి వెళ్ళి వాడుతున్నారు మనం గ్రహించాలి. దానికి బదులుగా మీ బర్త్డే రోజు మీ నాన్నగారి, అమ్మగారి బర్త్డేలకి, రకరకాల కార్యక్రమాలకి, మిమ్మాయి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెళ్లికి జరిగే ప్రతి కార్యక్రమాల్లో ఒక మొక్కనిస్తే ఆ మొక్క చూసినప్పుడల్లా మీరు మీ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ గుర్తుంటారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రహించి, ఒక కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ వాల్యూ ఎంత, ఒక మనిషికి గాలి విలువ ఎంత, ఆక్సిజన్ విలువ ఎంత కరోనా మనకు తెలియజేసింది. ఇప్పుడైనా మనం మారకపోతే వచ్చే 10 సంవత్సరాల్లో మన మానవ మనుగడకి చాలా కష్టం. అలానే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మనం నీళ్ళల్లో కలపడం వల్ల ఆ వాటర్ మనం చేపలు తింటున్నాయి, జీవరాశులు చచ్చిపోతున్నాయి. మళ్ళీ అదే చేపలను మనం తింటున్నాం. అంటే రోగాన్ని వాటర్ ద్వారా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ జాతీయ పతాకాన్ని డీఈఓ తెరాహా సుల్తానా, శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకుల్లు నరసింహారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం డీఈఓ, ఎమ్మెల్యే క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ గా గుర్తింపు పొందిన అవనిగడ్డ క్రీడల్లో అదే స్థాయి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడలు దోహదపడతాయని అన్నారు. ధ్యాన్ చంద్ స్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడల్లో రాణించాలని అన్నారు. పక్కద చిత్తూరు జిల్లాలోని తమ స్థలాన్ని కబ్జా చేశారని గుడిపాల మండలం 197 రామాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ సందర్భంగా రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కనకం రాజేంద్ర మాట్లాడుతూ గత 27 సంవత్సరాల క్రితం తాను అదే గ్రామానికి చెందిన గాండ్ల మునుస్వామి వద్ద నుంచి భూమి కొనుగోలు చేశామని, అందులో కొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్నామని, మిగిలిన ప్రదేశాన్ని ఖాళీగా ఉండడంతో అదే గ్రామానికి చెందిన ఆనంద్, హరిప్రసాద్ ఇద్దరు కలిసి కబ్జా చేయాలని పలుమార్లు ప్రయత్నించగా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వారు సర్వే చేసి ఖాళీ ప్రదేశం తమదని తేల్చి చెప్పినా కూడా గత 3 రోజులుగా కంచె వేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు రాజేంద్ర, మా నాయన పేరు తిప్పయ్య, 197 రామాపురం గుడిపాల మండలం. నేను ఊర్లో స్థలం చేసి ఇల్లు కట్టుతున్నాను సార్. ఇల్లు కట్టినప్పుడు నా ఇంటి పని వచ్చి నిలిపేసినారు సార్. నిలిపేసినప్పుడు ఎవరంటే హరి అనేసి నిలిపేసినాడు. ఇంటి స్థలం కట్టద్దు, నా స్థలం ఉంది అనలేదు. సరే నా బొత్తు పని నిలిపేసినాను. పని నిలిపేసి మరుసటి పెద్ద మనుషులు వచ్చినారు. ఒకే మాట అడిగినాను సార్, నీ స్థలం ఏడ వరకు వస్తుందంటే
నీ ఇంటి పక్కన నుండి నాగాలం గుడికి నేరుగా పడమటగా వస్తుంది నాకు అన్నాడు. అప్పటికప్పుడు ఆ రాయి నాటి నువ్వు పెట్టుకో అని చెప్పేసి నా చక్క వెళ్ళిపోయాను సార్. మళ్ళాగా ఇంటి పని అంతా పిల్లలు పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఇంటి లాస్ట్కి వచ్చినప్పుడు పిల్లలు పెట్టకూడదు అనేసినాడు. ఎందుకంటే ఇంకా 10 అడుగులు రోడ్డు కల్లా పోవట్లని అన్నాను. అప్పుడు నేను కరెక్ట్గా కూర్చున్నాను సార్. కూర్చుంటే సర్వేర్ వచ్చినాడు గుడిపాల నుంచి. సర్వేర్ వచ్చి అన్ని చెక్ చేసి నీది 9 సెంట్లు ఏడు నుంచి ఇట్లే ఇదంతా ఊరు కంటలో చేరుతుంది అట్లా అని చెప్పేసి ఆయన వచ్చేసినాడు. దాంతో నేను బొమ్మను అయిపోయినా సార్. పూల చెట్లు నాటుకున్నాను, పరంగి చెట్లు నాటుకున్నాను సార్. దానంతా వచ్చి కత్తి నరికేసి దౌర్జన్యం చేసి వాళ్ళ బామార్దిని తొడకొచ్చుకుని వాడు మనుషులంతా వచ్చి అంత పూసలు నాటేసి దౌర్జన్యం చేశాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని 28వ వార్డు మహాలక్ష్మమ్మ గుడి వద్ద ఉన్న నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మొక్కరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పథకాలు నచ్చి మన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 28వ వార్డులో ఈ రోజున మరి నాయి బ్రాహ్మణ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, ఇతర ముఖ్యులు దాదాపు 50 కుటుంబాలు ఈ రోజు మాతో పాటు కలిసి ప్రయాణించడానికి నిశ్చయించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అంతేకాదు అన్నదమ్ముల్లాగా ఏ సమస్య ఉన్నా కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ కష్టాలు వచ్చినా అందరం కలిసి పయనిద్దాం. మీకు ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా తప్పకుండా రండి, చేసి చూపెడతాం. అంతేకాకుండా వాళ్ళకి గతంలో చెప్పినట్టు మార్కెట్ యార్డ్ అసోసియేషన్ లో కూడా ఒక డైరెక్టర్ గా వాళ్ళని నియమిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే సరే బీసీలంటే హెచ్చుగా ఉండేది వడేరాజులు, యాదవరాజులు, కానీ ఇంకా చిన్న చిన్న కులాలు రజకులు గాని, నాయి బ్రాహ్మణులు గాని, విశ్వబ్రాహ్మణులు గాని, తౌటీలు గాని, ముత్తరాసులు గాని ఇలాగ తొక్కుంటూ పోతే చాలా ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ రాజకీయ ప్రాధాన్యత ఉండట్లేదని వాళ్ళందరూ కూడా ఘోషిస్తుంటారు. అందుకే నాందిగా వాళ్ళకి ఈ రోజు మార్కెట్ యార్డ్ లో మొట్టమొదటిసారి బహుశా మరి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు లేదంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి డైరెక్టర్ పోస్టు అలాట్ చేస్తున్నాం, సముచిత స్థానం ఇస్తున్నాం. కేవలం స్థానం కల్పించడమే కాదు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా సరే వాళ్ళు ఎవరన్నా పట్టాలు రాని వాళ్ళున్నా, చిన్న చిన్న సమస్యలున్న పేదరికంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది ఉన్నా సరే రండి, తప్పకుండా అభివృద్ధి చేసి ఆ కులాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.